అయితే నాకు ఒక కామెంట్ వచ్చింది చూడండి. ముస్లిమ్స్ ఇండియా కోసం ఏం చేసిరు. పాయింట్ నెంబర్ 1, ముస్లిమ్స్ రాకముందుకు ఈ దేశంలో ముక్కల్లో ఉన్నది. ఒక్కొక్క ముక్కకి, ప్రతి ముక్కకి ఒక రాజా ఉండే. ముస్లిమ్స్ వచ్చినాక అఖండ భారత్ నిర్మాణం చేసిరనమాట. ముస్లిమ్స్ రూల్స్లలోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్ వరకు లెంత్ పెరిగిందన్నమాట మనది. ముస్లిమ్స్ పరిపాలనలోనే భారత్ని ఒక బంగారమైన పక్షిని చేసి వదిలిపెట్టారు. పాయింట్ నెంబర్ 2, ఇంకా ఇమారత్లు, ఫేవరెట్ అండ్ బ్యూటిఫుల్ ఇమారత్లు, వేల కొద్ది ఇమారత్లు ఇచ్చారు. దాంట్లో తాజ్మహల్, లాల్ ఖిలా, దీని నుంచి పబ్లిక్ నుంచి క్రియేట్ అయ్యే పైసలు మొత్తం భారత్ని గట్టిగా చేస్తారు. పాయింట్ నెంబర్ 3, మన దేశ్ ఆజాద్ చేయడం కోసం టీపు సుల్తాన్ రాకెట్ని కనబెట్టిండు. ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజీ రిలీజ్ చేసిండు. ఇంకా మొఘల్స్ తోపులు అవి ఉంటాయి కదా, దాన్ని ఆవిష్కారం చేసిరు అన్నమాట భారత్ రిలీజ్ కానీ. ఇంకా రూల్ నెంబర్ 4, దళిత్స్ ఉంటారు కదా, అన్టచబిలిటీ వగరా దానికి ముస్లిం పరిపాలనలోనే రిమూవ్ చేసిరంట. అందరు ఏక్తా అని అప్పుడే ప్రూవ్ అయిందన్నమాట. పాయింట్ నెంబర్ 5, మొఘల్స్ భారత్ని ఒక రిచెస్ట్ కంట్రీ చేసి ఉన్నారు. అది కోహినూర్ డైమండ్ ఉంది కదా, అది ఇండియాలో తెచ్చింది ఒక ముస్లిమే. ఆ కోహినూర్ డైమండ్ని బ్రిటిష్ వాళ్ళు దింకపోయారన్నమాట. ఇంకా లాస్ట్ మాట, ఇండియాలో దానం ఇచ్చేటోళ్ళు చాలా, ముస్లిం నెంబర్ 1 ప్లేస్లో వస్తాడు. ఈ దేశం కోసం ముస్లిం ప్రాణం ఇయ్యనికి కూడా రెడీ ఉన్నాడు, ప్రాణం తీయనికి కూడా రెడీ ఉన్నారు. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. జై హింద్ గైస్.